జిల్లాలోని ఆ జిల్లా పేరు చెబితే అధికారులు హడలెత్తిపోతున్నారు. మాట వినని అధికారులపై నేతలు నోరు పారేసుకుంటున్నారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్కే వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఏ నాయకుడి అండతో ఆ జిల్లా నేతలు రెచ్చిపోతున్నారు? కలెక్టర్ పైనే నోరు పారేసుకుంటుంటే అధికారులు మౌనంగా ఎందుకుంటున్నారు? అధికారులు అమ్మో అంటున్నా ఆ వీపు పగలగొడతాం, అడ్డొస్తే ఎవరినైనా కొడతాం, 2000 మందితో పోలీస్ స్టేషన్కు వస్తాం, ఎవడాపుతాడో చూస్తాం. ఇది శ్రీకాకుళం జిల్లాలోని మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుల దాదాగిరి. పోలీసుల ముందే దుర్భాషలాడారు. మంత్రి అచ్చెన్నాయుడు అండతో జిల్లా కలెక్టర్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కాంట్రవర్సీ కామెంట్స్ ఇప్పుడు జిల్లా యంత్రాంగంలో హాట్ టాపిక్గా మారాయి. కింది స్థాయి ఉద్యోగులనే కాదు, సాక్షాత్తు జిల్లా కలెక్టర్ని నోటికొచ్చినట్టు మాట్లాడడం సామాన్యుల్లో సైతం చర్చనీయాంశమైంది. శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులమంటూ కొందరు మేం ఎవ్వరికీ భయపడమంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ప్రధాన అనుచరులు సంతబొమ్మాలి టీడీపీ మండల అధ్యక్షుడు జీరు భీమారావు వీరంగం వేశారు. నౌపాడ పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసుల సమక్షంలోనే జిల్లా కలెక్టర్ని దుర్భాషలాడారు. మూలపేట గ్రామంలో చేపల కట్టు వేలంపాట, ఇతర విషయాల్లో 2 వర్గాల మధ్య విభేదాలు తలెత్తి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో వారు నౌపడ పోలీసుల్ని ఆశ్రయించారు. అక్కడ పోలీసులు ముందే టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. ఊరికి తమకు సంబంధం లేదని వైఎస్ఆర్సీపీ సర్పంచ్ బాబురావు అంటున్నారని, రేపు ఏం జరిగినా మీరు జోక్యం చేసుకోవద్దని భీమారావు పోలీసులను హెచ్చరించారు. సర్పంచ్ బాబురావు లెక్కలు చెప్పాలని పోలీసులతో వాగ్వాదం నిర్మాణం కోసం గ్రామాన్ని ఖాళీ చేయించే విషయంలో అందరి ముందే రెచ్చిపోయారు టీడీపీ నేత. సర్పంచ్ ప్రతి విషయంలో కలగజేసుకుంటున్నారని, మూలపేట గ్రామాన్ని ఖాళీ చేయించడానికి కలెక్టర్ వస్తే ఆయన వీపు పగలగొడతామని పోలీసుల సమక్షంలోనే భీమారావు హెచ్చరికలు చేశారు. మేం మారం, మా ఊరు వదలం, పరిహారం ఎవరికిచ్చారని ఇల్లు ఖాళీ చేయమంటున్నారు అంటూ రెచ్చిపోయారు. పోర్ట్ R&R కాలనీలో 580 కుటుంబాలకు కాకుండా 80 మందికి లాటరీ తీశారంటూ ఆర్డీఓ పైన విరుచుకుపడ్డారు. పోలీస్ స్టేషన్కు ఈరోజు 200 మంది వచ్చాం, రేపు 2000 మందితో వస్తామని హెచ్చరించారు. లెక్కలు చెప్పకపోతే చంపేస్తాం, మీరు మాత్రం కేసు కట్టకండని అధికార పార్టీ నేత వీరంగం చూసి అంతా ముక్కున వేలే కలెక్టర్పై బరి తెగించి మాట్లాడిన భీమారావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ప్రోద్బలంతోనే జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని తెలిసినా అధికార యంత్రాంగంపై బెదిరింపులకు దిగే సంస్కృతి మంచిది కాదంటున్నారు కొందరు. దీని ప్రభావం పాలన మీద పడుతుందని, అధికారులు ఏ పని చేయాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. కూటమి ప్రభుత్వం తమ పార్టీ నాయకుల తీరును సమర్థిస్తుందో, కంట్రోల్లో పెడుతుందో